ఆ విషయం మీ అందరికీ గుర్తుండాలని ఇదంతా చేశాను. రేపు శ్రీవల్లి ప్రెగ్నెంట్ కాదు అన్న నిజం తెలిస్తే నా పరిస్థితి ఏంటో. తెల్లవారితే వదిన సీమంతం. ఏర్పాట్లు చేసుకోండి, నిర్లక్ష్యం చేయకండి. I'll call you later. Shanvi? ఏంటి ఇంకా లడ్డలుగా ఆలోచిస్తున్నావు? ఈరోజు ఇంట్లో సీమంతం. నువ్వేం కంగారు పడకు. నీ పెళ్ళి ఏర్పాట్లన్నీ టైంకి అయిపోతాయమ్మా. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. నేను రెడీ చూపిస్తానండి. సరే, త్వరగా కానిచ్చిరండి. గట్నే అండి. శాన్వి, ఇంకా ఎంతసేపు అయ్యా? త్వరగా రండి బాబు. ఇంకా అవ్వలేదా? పంతులు గారు వచ్చే టైం అయింది. సరేనండి, త్వరగా రండి. త్వరగా వెళ్ళండి. ఇవన్నీ జాగ్రత్తగా చూడండి. అలాగే సార్. ఈ బొకేస్ అన్ని ఆ స్టెప్స్ మీద సెట్ చేసేయండి. అలాగే సార్. సరే 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 బాబు, జాగ్రత్త. త్వరగా పూర్తవ్వాలి. చక్రి, మీ అత్తగారు మాంగారు ఏర్రా ఇంకా రాలేదు? బయలుదేరారంట నాన్న. వచ్చేస్తారు. అదిగో ఎవరో వచ్చినట్టున్నారు. అమ్మా, గదిలో గాజులుంటాయి, నువ్వు వెళ్ళి తీసుకొచ్చి పెట్టు. అలాగే వదినా. భవానీ, శ్రీవల్లేది? ఇక్కడే ఉంటుందండి. ఏ పనిలో ఉందో ఏమో. చిన్నమ్మాయి గారు, ఏంది ధన్యాలు? రాత్రంతా కష్టపడి స్వీట్స్ చేశాం కదా, ఈ జాంగ్రీ కాస్త టేస్ట్ చేయండి. అవసరం లేదులే ధన్యాలు. చూడండి అమ్మగారు, రుచిగా లేకపోతే మళ్ళీ మాట వస్తుంది. ఏమైందమ్మగారు? బాగలేదా? ఏదో తేడా కొడుతుంది ధన్యాలు. ఇవన్నీ ఇంట్లో చేసినవి అమ్మాయి గారు. ఈ జాంగ్రీ మాత్రం స్వీట్ షాప్ నుంచి తెప్పించాం. పోనీ రిటర్న్ ఇచ్చేద్దామా? వద్దులే, నా నోటికి సరిగ్గా రుచి తెలుస్తలేదేమో. మంచిగానే ఉంటది. అంతేనంటారా? గంతే, తీసుకుపోదా. అమ్మా శ్రీవల్లి, నీకెందుకమ్మా ఈ పనులన్నీ? ధనియాలు చూసుకుంటుంది కదా. పర్వాలే మావయ్య, చిన్న పనులే కదా. ఏందికిది కడుపులో తిప్పినట్టయితుంది. చక్రి, అవంతికేదిరా? రెడీ అవుతుందమ్మా. వెళ్ళు, వెళ్ళి తీసుకురా. వెళ్ళి తీసుకొస్తాను. నమస్కారం బావగారు. నమస్కారం బావగారు. రండి రండి. ధనియాలు అయ్యగారు, ఇవి తీసుకో. అలాగే. నీకోసం ఎదురు చూస్తున్నాం. బాగున్నారా వదిన గారు? బాగున్నా వదినా. కూతురి సీమంతానికి ఇప్పుడా రావడం? ఇదే సీమంతం వాళ్ళ ఇంట్లో జరిగితే వాళ్ళు మనల్ని ఇదే మాట అనేవారు భవానీ.
శ్రీవల్లి, ఎలా ఉన్నావమ్మా? మంచిగున్న పెద్దమ్మ. బాగున్నానంటే ఎలా శ్రీవల్లి? తల్లిని కాబోతున్నాను, నాకు త్వరలో సీమంతమని చెప్పు. ఏంటి శ్రీవల్లి, తల్లి కాబోతున్నావా? అవునమ్మా, నిన్ననే కన్ఫర్మ్ అయింది. మా వియ్యాల వారింట్లో అన్ని శుభకార్యాలే. అవును బావగారు, పెద్ద కోడలు సీమంతం, చిన్న కోడలు తల్లి కాబోతుంది. మా అమ్మాయికి 4 రోజుల్లో పెళ్లి. ఇంటి నిండా శుభాలే. బాగున్నారా? బాగున్నారా బాగున్నాం అన్నయ్య గారు? రండి రండి. అమ్మా. బాగున్నావు తల్లి? మంచిగున్నమ్మా. ఎలా ఉన్నారు వదినా? బానే ఉన్నావు. కమల, ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నారక్క. హాయ్ శ్రీవల్లి, కంగ్రాట్స్. ఇదేంటి సార్, ఫంక్షన్ అవంతిక అక్క కదా, తమరేంటి మా అక్కకి కంగ్రాట్స్ చెప్తున్నారు? హే పొట్టి, నువ్వు అసలు చదువుకున్నావా? అదేంటి? అవంతికి ఒకసారి కంగ్రాట్స్ చెప్పి ఆల్రెడీ 7 నెలలు అవుతుంది, కానీ ఇప్పుడు చెప్పాల్సింది శ్రీవల్లికి. అవును, నీకు ఈ విషయం తెలీదా? అదేంటి బాబు? జరిగింది మీకు చెప్పలేదా? శ్రీవల్లి తల్లి కాబోతోంది కదా. అక్క, బావగారు చెప్పేది నిజమా? శ్రీనిధి, ఆపే. ఆపు శ్రీనిధి. కంగ్రాచులేషన్స్ అక్క. శ్రీవల్లి, ఏంటమ్మా ఇది? ఇంత శుభవార్త ఎందుకు చెప్పలేదమ్మా? అంటే అమ్మా, గది శ్రీవల్లి, నిన్న సామ్రాట్ చెప్పాడు కదా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పమని. చెప్పలేదా? ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నిన్న అవంతిక సీమంతానికి రావాలి అన్నావు. ఒక్క మాట చెప్పుంటే అన్నయ్య, నాన్న అందరం కలిసి వచ్చేవాళ్ళం కదా. గదేదో కంగారులో ఈ ముచ్చట చెప్పుడు మర్చిపోయినమ్మా. అమ్మా, నేను చెప్పాను కదా, అక్క కూడా తొందరలోనే గుడ్ న్యూస్ చెప్తుందని. తీరా చెప్పేసింది. అవును, మరి నువ్వు పెద్ద జ్యోతిష్కురాలివి మరి. గుడ్ మార్నింగ్ చిన్నారుడు గారు. బాగున్నారా? బాగున్నాను బాబు. బాగున్నారా అల్లుడు గారు? గౌతమ్ వెళ్ళిన పని ఏమైంది? అయిపోయిందిరా. కానీ నువ్వు తండ్రివి కాబోతున్నావన్న గుడ్ న్యూస్ చెప్పాక నీకు శ్రీవల్లికి డైరెక్ట్గా కంగ్రాట్స్ చెప్దామని వెంటనే వచ్చేసా. మనిషిగా పుట్టాక ఎవడైనా తండ్రి అవుతాడు. కానీ నెంబర్ 1 అవ్వడమే చాలా కష్టం.
సరిగ్గా చెప్పారు బాబు, కానీ పౌరోహిత్యం ఇంకా కష్టం. ఇంతకీ అన్నీ సిద్ధం చేశారా అమ్మా? అన్ని సిద్ధంగా ఉన్నాయి పంతులు గారు. ఇంకా ఆలస్యం దేనికి? నాన్న చక్రి, మీ భార్యను అక్కడ కూర్చోపెట్టు. ముందు కార్యక్రమం అంతా నీ చేతుల మీదుగా జరగాలి. అలాగే పంతులు గారు. అన్నీ ఉన్నాయి, గంధం పసుపు కుంకుమ మాత్రం కనబడటం లేదు. శ్రీవల్లి, ఆ, గంధం తీసుకురాపో. ఇప్పుడే తెస్తా. శ్రీవల్లి ఆగో. నీకేం చెప్పాను? అన్నిటికీ హడావిడి పడొద్దని చెప్పానా? అమ్మా, ఆ, ఏదైనా ఉంటే సర్వెంట్స్కి చెప్పు. ఆ, అలాగే నాన్న. ధనియాలు వెళ్ళి తీసుకురా. అలాగే అమ్మా. అమ్మా, చూసావా? అక్క ప్రెగ్నెంట్ అనగానే బావగారు అక్కని ఏ పని చేయనివ్వట్లేదు. అవునమ్మా, అక్క చాలా అదృష్టవంతురాలు. నేను శ్రీవల్లిని ఏ పని చెయ్యొద్దని చెప్పలేదు, జాగ్రత్తగా ఉండమని చెప్పాను. అయ్యా, మళ్ళీ వద్యం వచ్చేస్తుంది, కార్యక్రమం మొదలు పెడదామా? మీరు మొదలు పెట్టండి. అమ్మా, మేము ఆఫీస్కి వెళ్తాం. గౌతమ్, పదరా. అదేంటి బాబు, ఇంట్లో కార్యక్రమం జరుగుతుంటే మీరలా వెళ్ళడం? ఇది ఆడవాళ్ల ఫంక్షన్, మేమేం చేస్తాం? సీమంతం కదరా ఇది. అందుకు చక్రి ఉంటే సరిపోతుంది కదా. సామ్రాట్, నువ్వు కూడా ఉండు సామ్రాట్. సరే కానివ్వండి. ముందు అమ్మాయికి బొట్టు పెట్టు బాబు. ఇక గాజులు తొడుగు.
అమ్మ శ్రీవల్లి, I'll call you later. శ్రీవల్లి, ఎలా ఉందమ్మా? ఏంలే అమ్మా, మంచినే ఉంది. ఇప్పుడు అలాగే ఉంటుంది, ఏం కాదు. పుల్లగా ఏదైనా తింటే సరిపోతుందమ్మా. శ్రీవల్లి, శ్రీవల్లి ఏమైంది? ఏం లేదు అల్లుడు గారు, ఈ టైంలో వాంతులు అవడం సహజమే. శ్రీవల్లి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను డాక్టర్ని పిలుస్తాను. గీతానికి డాక్టర్ ఎందుకండి? వద్దు. నువ్వు లోపలికి వెళ్ళు, తీసుకెళ్ళండి అత్తయ్య. ఆ, అలాగే అల్లుడు గారు, రామ్మా రా. ఓం శతమానం భవతి శతాయుఃపురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి శీఘ్రమేవ ప్రాప్తిరస్తు సకల ఆయురారోగ్యస్తు. ఏంటి వదినా, ఏమైంది? వల్లి వాంతి చేసుకుంది వదినా. అంతేనా? ఏదో పడని వస్తువు ఏదో తినుంటుందిలే. అదేంటొదినా, అమ్మాయికి వేవిళ్ళు కదా. ఆ, ఆ, అవును అవును కదా. వద్దు వద్దు అంటున్నా, ఆయన డాక్టర్ని పిలిపిస్తున్నత్తమ్మా. డాక్టరా? ఎందుకొదినా డాక్టర్ అంటే అంత కంగారు పడుతున్నారు? ఆ? కంగారేం లేదు. ఏ డాక్టర్ అని అడుగుతున్నాను. తెలియదత్తమ్మా. ఏ డాక్టర్ అయితే ఏముంది వదినా? అమ్మా, ఆ, వల్లి వామిటింగ్స్ చేసుకుంది. తెలుసు. డాక్టర్ వస్తున్నారు. ఆహా. ఆహా కాదు, శ్రీవల్లిని లోపలికి తీసుకెళ్ళు. ఆ, ఆ. రా శ్రీవల్లి. వదినా, వదినా, ఆ, పట్టుబట్టలు పెట్టాలి రా వదినా. ఆ. పేషెంట్ ఎక్కడా? పేషెంట్ కాదు డాక్టర్, ప్రెగ్నెంట్. సారీ, ప్రెగ్నెంట్. ఆ చేతులతోనే అక్షంతలు వేయి వదినా. వేస్తాను. వేయండి. మీరు కానివ్వండి, ఇప్పుడే వస్తాను. ఇప్పుడు ఎన్నో నెల? 3rd month. అవును డాక్టర్, అవును 3వ నెల. మా అమ్మాయికే వాంతి చేసుకుంది. రండి డాక్టర్. ఇప్పుడు ఎక్కడుంది? లోపలుంది. రండి. పదండి. నేను తీసుకెళ్తాను నాన్న, రండి. ఇప్పుడు గాని శ్రీవల్లి గర్భవతి కాదు అని తెలిస్తే నా పరిస్థితి ఏంట్రా బాబు. రండి.
అమ్మాయి ఎక్కడా? ఏం వదినా అమ్మాయి ఏది? వల్లి ఇప్పుడే వస్తానని వెళ్ళింది వదినా. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన డాక్టర్ని పిలిచిండ్రు. ఇప్పుడు డాక్టర్ నన్ను చెక్ చేస్తే నేను ప్రెగ్నెంట్ కాదని ఎరికైతుంది. ముచ్చట ఆయనకు తెలుస్తుంది. అమ్మా